అందరికీ నమస్కారం. హరహర మహాదేవ శంభో శంకర. ఈ రోజు మనం మకర రాశి వారి జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ఈ రాశి వారికి ఆగస్ట్ 24, 25, 26, 27వ తేదీలలో వీరి జీవితంలో అసలు ఏం జరగబోతుంది అనే విషయాలను ఈ రోజు మనం ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. ఈ రాశి వారికి గత కొన్ని సంవత్సరాలుగా మీరు ఎదుర్కోలేని సమస్యలు లేవు, అలాగే మీరు బాధపడని రోజే లేదు. అంటే మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది భగవంతుడు గుర్తించటం లేదు అని చెప్పి ఒక నిరాశ, అలాగే మీలో ఉన్నటువంటి సహనం పూర్తిగా కోల్పోయి కొన్ని రకాల సిచ్యుయేషన్స్ అనేవి మిమ్మల్ని బాగా బాధ పెట్టినటువంటి సిచ్యుయేషన్స్ చాలా ఎక్కువగానే ఉన్నాయి. అయితే వాటి నుంచి కొంచెమైనా కానీ మీకు రిలీఫ్ పొందే అవకాశం ఈ 4 రోజుల్లో కనిపిస్తుందనే చెప్పుకోవాలి. మీరు చేస్తున్నటువంటి పనిలో నిజాయితీ లేకపోయినా సరే, మీరు ఎంత పెద్దవాళ్లవైనా లేదంటే ఈ పనిలో నిజాయితీ లేదు కాబట్టి నాకు చేయటం ఇష్టం లేదు అని చెప్పటంలో మీకు మీరే దిట్ట అని చెప్పుకోవచ్చు. ఇలా ఏదైనా కానీ అన్యాయం జరిగితే సహించరు. ఎక్కడైనా కానీ నీతి నిజాయితీతో మీ వంతుగా మీరు మీ పనులను చాలా కర్తవ్య భావంతో చేసుకుంటూ వెళతారు. అయినప్పటికీ కూడా మీకు గత కొన్ని సంవత్సరాలుగా కాలం కలిసి రావటం లేదు. మీ మంచితనాన్ని ఆసరాగా తీసుకొని చాలా మంది కూడా మిమ్మల్ని మోసం చేసినటువంటి రోజులు కూడా ఉన్నాయి. ఆసక్తికరమైనటువంటి మార్పులు ఈ 4 రోజుల్లో మీ జీవితంలో జరగటం తథ్యం. భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మీరు పొందటం కూడా తథ్యం. ఇంతకీ మీరు వినబోయే ఆ శుభవార్తలేమిటి? మీ జీవితంలో వచ్చేటటువంటి మార్పులేమిటి? అసలు మీ లక్షణాలు ఎలా ఉంటాయి అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. చిన్నతనం నుంచి చాలా కష్టాలను మీరు ఎదుర్కొన్నారనే చెప్పుకోవాలి. మీ మనసులోనే ఆ కష్టాలను దాచుకున్నారు. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను, అవమానాలను భరించారు. ఎంత నిజాయితీగా ఉన్నప్పటికీ పైకి నవ్వుతూ పలకరించేవారే మీ వెనక చిన్న చూపు చూశారు. మీ ప్రయత్నాలు ఎన్నిసార్లు విఫలమయ్యాయో దానికి కారణం మీ సామర్థ్యం తక్కువ అని కానే కాదు. మీకు అనిపించవచ్చు మీ కాలం కలిసి రావటం లేదు అని మీరు గుర్తు పెట్టుకోండి. ఈ నెలలో మీ పరిస్థితులన్నీ కూడా తలకిందులవ్వబోతున్నాయి. ఈ 4 రోజుల్లో భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మీకు చాలా చక్కగా పొందుతారు. జీవితంలో గ్రహాల స్థితిగతులు ఒక అద్భుతమైనటువంటి మలుపునైతే తీసుకురాబోతున్నాయి. అలాగే మీ జీవితంలో ఇప్పటి వరకు కనీవిని ఎరగనటువంటి ఒక కలయిక ఒక వ్యక్తి జీవితం మొత్తం కూడా మారిపోవటానికి సంకేతం కాబోతుంది. ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలు ఒక ఎత్తైతే ఇక నుంచి మీకు అందబోయే ప్రతిఫలాలు మరొక ఎత్తు. ఈ సమయంలో మీ జీవితంలో కొన్ని ఆసక్తికరమైనటువంటి మార్పులు కూడా మీకు కనిపిస్తాయనే చెప్పుకోవాలి. మీరు ప్రాణం కంటే ఎక్కువగా నమ్మిన వ్యక్తులు మీ నుంచి దూరం కావటం మొదలవుతుంది. కొంతమంది ఎలాంటి కారణం లేకుండానే విడిపోతున్నట్లుగా మీ మనసుకు అనిపిస్తూనే ఉంటుంది. అయితే ఇది నష్టంగా మాత్రం భావించవద్దు. దయచేసి ఇది మీ జీవితంలో ఒక చెడు దశను తొలగించి శుభారంభానికి దారి చూపించే ఒక గొప్ప ప్రక్రియగా గుర్తుపెట్టుకోండి. ఇప్పటి వరకు మీరు జీవితాన్ని చాలా భారంగా లాక్కొని ఉండవచ్చు. ఇప్పుడు అవకాశాలే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. అంటే మీరు కలలో కూడా ఊహించినటువంటి కొన్ని కొత్త దారులు మీ ముందుకు తెరుచుకుంటాయనే చెప్పుకోవాలి. మీ ఆలోచన విధానంలో కూడా కొంచెం గొప్పగా పరిపక్వత వస్తుంది. అంటే గతంలో మిమ్మల్ని ఏడిపించినటువంటి చిన్న విషయాలు ఉంటాయి కదా, ఇప్పుడు మీకు అవి చాలా అల్పంగా కనిపిస్తాయి. ఇది కేవలం మీ మనసు అనేది మారటం కాదు, భగవంతుడు మీలో కలిగిస్తున్నటువంటి ఒక మంచి మార్పుకు చిహ్నం. అలాగే మీరు చేసే ప్రతి పని, ప్రతి మాట ఇప్పుడు అది చాలా ప్రభావాన్ని చూపిస్తూనే ఉంటుంది. ఎందుకంటే మీ కర్మ ఫలితాల ముగింపు దశలో మీరు ఉన్నారు కాబట్టి. మంచి చేసిన వారికి అదృష్టం, ఇతరులను ఇబ్బంది పెట్టిన వారికి ఆ కర్మ ఫలితంగా వారు తప్పకుండా ఏదో ఒక రూపంలో బాధను అనుభవించటం జరిగే తీరుతుంది. అయితే పూర్వజన్మ నుంచే మీకు భగవంతుడితో ఒక విడదీయరాని బంధం ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే మీకు భగవంతుడి పట్ల చాలా తెలియనటువంటి అనుబంధం పెనవేసుకొని ఉంది. అసలు ఆ దైవం ఎవరు? మిమ్మల్ని ఆ దైవ బలం ఎలా కాపాడుతుంది? మీరు ఆ దైవాన్ని గుర్తించి మీరు తగినటువంటి పూజలు, అలాగే నామస్మరణ, అలాగే ఆ దైవం పట్ల కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండటం వలన మరెన్నో అద్భుతాలను ఎలా మీరు ఫేస్ చేస్తారు? ఇటువంటివి కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీరు గమనించగలిగితే ఈ రాశి వారు గత కొన్ని నెలలుగా కావచ్చు, గత కొన్ని రోజులుగా కావచ్చు, శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం అనేది మీ పైన ఎక్కువగా ఉంది. మీరు గమనించి ఉంటారు. లేదంటే మీ జీవితంలో ప్రాణాపాయం లేదంటే పెద్ద కష్టాలు ఎదురైనప్పుడు ఏదో ఒక తెలియని అదృశ్య శక్తి మిమ్మల్ని కాపాడుతూ వచ్చింది. అది శ్రీ మహావిష్ణువు.
అంటే ఎన్నో రూపాలుగా అంటే దశావతారాలుగా స్వామివారిని మనం కొలుచుకుంటూ ఉంటాము. కాబట్టి మిమ్మల్ని అనేక రూపాలలో ఒక నరసింహుడిగా కావచ్చు, ఒక కృష్ణుడిగా కావచ్చు, ఒక రాముడిగా కావచ్చు, ఇలా రకరకాలుగా ఆ స్వామివారు మిమ్మల్ని వెన్నంటే ఉండి ఒక అదృశ్యపు శక్తిలాగా మిమ్మల్ని రకరకాలుగా కాపాడుకుంటూ వస్తున్నాడు. ముఖ్యంగా ఈ సంవత్సరంలో ఆ దైవ బలం మీ వెనక మరింత బలంగా నిలబడబోతుంది. మీరు భగవంతుణ్ణి తలుచుకున్నా తలుచుకోకపోయినా సరే ఆ భగవంతుడు మిమ్మల్ని నిరంతరం గమనిస్తూ ఉండటం పచ్చి నిజంగా చెప్తున్నాను. విచిత్రం ఏమిటంటే ఈ కాలంలో మీకు అకస్మాత్తుగా భక్తి కూడా పెరిగిపోతుంది. అంటే ఇప్పటి వరకు నాస్తికులుగా ఉన్నప్పటికీ కూడా మీ మనసులో ఒక రకమైనటువంటి భగవంతుణ్ణి తలుచుకోవటం మొదలు పెట్టే ఫీలింగ్ అనేది మీకు ఇప్పటికే మొదలైపోయి ఉంటుంది. దీపం వెలిగించాలని, మంత్రాలు వినాలని, అలాగే టీవీలో ఏదైనా కానీ భగవంతుడి నామస్మరణ, భగవంతుడికి సంబంధించినటువంటి పాటలను వినాలని మీ మనసు కోరుకుంటూ ఉండటం, ఇది మీ ఆత్మస్థాయిలో జరుగుతున్నటువంటి ఒక మార్పుకు సంకేతం. భగవంతుడి కృప మీ పైన ఉన్నప్పుడు ఒక లక్షణం స్పష్టంగా అయితే మీకు తప్పకుండా కనిపిస్తుంది. అసలు మనం ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనేది మీకు బాగా అర్థమవుతుంది. అలాగే మోసపోవటానికి మీరు సిద్ధంగా ఉన్న భగవంతుడు మాత్రం మిమ్మల్ని ప్రతిసారి అలర్ట్ చేస్తూనే ఉంటాడు. నిలిచిపోయినటువంటి పనులు కదలటం, ఆగిపోయిన డబ్బులు తిరిగి రావటం వంటివి మీరు స్వయంగా చూస్తారు. అలాగే మీకు రావలసినటువంటి న్యాయం మీరు అడగకపోయినా సరే ఆ న్యాయం అనేది మీ దగ్గరకు తప్పకుండా వస్తుంది. నిజాయితీకి అయితే ఈ రాశి వారు మీకున్నటువంటి మంచితనం వలన ఇప్పటి వరకు చాలా కోల్పోయారని చెప్పుకోవాలి. మీరు అందరికీ మంచి చేశారు, అందరినీ నమ్మారు. చాలా మంది మీ నమ్మకాన్ని తమ స్వార్థం కోసం వాడుకున్నారు. మీ బలహీనత అయితే ఇది కానే కాదు. గడిచిన కొన్నేళ్లుగా మీరు అనుభవించిన కర్మ ఫలితం మాత్రమే. ఆ కష్టకాలం ఇప్పుడు ముగిసిపోతుంది. కుటుంబంలో అవమానాలు, చేస్తున్నటువంటి ఉద్యోగంలో అసంతృప్తి, చేతిలో పైసా లేని పరిస్థితి, ప్రాణంగా నమ్మిన వారు చేసినటువంటి మోసాలు, ఇవన్నీ కూడా ఒకే 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 వ్యక్తి జీవితంలో అసలు ఎందుకు పదే పదే జరుగుతూ వస్తున్నాయి? ఈ ప్రశ్న మీ మనసును ఎన్నో రాత్రులు వేధించి ఉంటుంది. జ్యోతిష్య పరంగా చూస్తే ఇప్పటి వరకు చాలా మంచి చేశారు. ఎవరైనా ఆపదలో ఉన్న వారికి కూడా మీ వంతుగా సహాయాన్ని అందించారు. ఈ రాశి వారైతే ఇప్పటి నుంచి విచిత్రం ఏమిటంటే మీరు ఎవరికైతే ఆపదలో ఉన్నప్పుడు అండగా నిలబడ్డారో వారే మీకు వ్యతిరేకంగా మారి మిమ్మల్ని వేధిస్తూ ఉన్నారు. కానీ ఒక విషయాన్ని గుర్తుంచుకోండి, ఇదైతే యాదృచ్ఛికంగా జరుగుతున్నది కాదు. మీ కష్టాలకు ముగింపు దశ. మీ బాధలు మిమ్మల్ని విరిచేయటానికి రానే రాలేదు. మిమ్మల్ని ఒక వజ్రంలా తీర్చిదిద్దటానికి మాత్రమే వచ్చాయి. మీరెంతగా కుంగిపోతున్నారో అంత బలంగా తిరిగి మరలా లేవబోతున్నారు. మీరెంత కోల్పోయారో అంతకు పదింతలు తిరిగి పొందే సమయమును ఇప్పుడు ఈ 4 రోజులనే చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ సంవత్సరంలో మనం చెప్పుకున్న ఈ 4 రోజులకు మీ కష్టాలకు ముగింపు బాట అనేది భగవంతుడు ఇవ్వబోతున్నాడు. ఇప్పటి వరకు మీరు కార్చిన ప్రతి కన్నీటి చుక్క ఒక శక్తిగా మారుతుంది. ముఖ్యంగా మీ జీవితం మీకొక కొత్త జీవితం అనేది కానే కాదు, ఇది అసలైనటువంటి జీవితంగా అనిపిస్తుంది. చాలా రోజుల నుంచి ఎంతో సహనంగా ఓపికగా ఉన్నటువంటి ఈ రాశి వారి జీవితంలో మార్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు చేసే పనిలో ఉత్సాహం పెరిగిపోతుంది. మీరు మాట్లాడే మాటకు సమాజంలో విలువ పెరుగుతుంది. నేను సామాన్యుణ్ణి కాదు, నా వల్ల ఏదో ఒకటి సాధ్యమవుతుంది అని మీకు ఒక ఆత్మవిశ్వాసం అనేది మీకు తెలియకుండానే మీలో పుడుతుంది. ఇదే మీ విజయానికి మొదటి మెట్టు అవుతుంది. మీ నిర్ణయాలలో ఒక స్థిరత్వం కూడా వస్తుంది. ఇంతవరకు అయోమయంలో ఉన్నటువంటి మీరు ఇప్పుడు ఒక స్పష్టమైనటువంటి లక్ష్యంతో ముందుకు సాగుతారు. ఇది కేవలం మీ మనసులో కలిగేటటువంటి మార్పు కాదు, గ్రహాలు మీకిస్తున్నటువంటి బలం, అలాగే ఆ శ్రీ మహావిష్ణువు మీతో పాటు కలిసి నడిచేటటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. ఈ కాలంలో మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం మీ తలరాతలు సైతం మార్చేసే విధంగా అనిపిస్తుంది. ఆవేశంతో కూడా కొంచెం ఆలోచనలతో మీరు చేసేటటువంటి ఏ చిన్న ప్రయత్నమైనా సరే మిమ్మల్ని వేరే స్థాయికి తప్పకుండా తీసుకువెళుతుంది. అయితే మీరేదో కోటీశ్వరుడు లేదంటే స్థిరమైనటువంటి చాలా పెద్ద మొత్తంలో ధనాన్ని పొందే అవకాశాలు రావటం లేదనే చెప్పుకోవాలి. ఆర్థికంగా నిలదొక్కుంటానికి మంచి రోజులు. అంటే ధనవంతులు అవుతున్నారంటే అంటే కోటీశ్వరులు కాదండి. ఎప్పటి వరకు మీ దగ్గర లేనటువంటి ఆర్థిక పరంగా మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు మీరు చివరిసారిగా వాటికి నాంది పలికే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. మీరు ఆర్థికంగా కూడా ఎదిగేటటువంటి గొప్ప అవకాశాలు వస్తాయి. అయితే ఒంటరితనం అంటే ఒక మనిషి ఒంటరితనంగా ఉంటే ఆ మనిషి ఫేస్ చేసేటటువంటి ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువగానే ఉంటాయి. మీరు ఒంటరిగా అయితే అస్సలు ఉండవద్దు. ఏదో ఒక పని అయితే మీకు నచ్చినటువంటి పనిని చేయండి. అది చిన్న పనైనా కానీ
పెద్ద సంకల్పంతో మీ విజయాన్నైతే తెచ్చిపెడుతుందనే చెప్పుకోవాలి. అలాగే మీ లోపల ఆధ్యాత్మిక శక్తి పెరిగిపోతుంది అని అనటానికి సంకేతంగా మీకు వింతైనటువంటి కొన్ని అనుభవాలు కూడా వస్తాయి. అంటే మీ కలలోనో లేదంటే ఎవరైనా ఏదైనా ఒక మాట రూపంలోనో ఒక సలహా రూపంలోనో మీకు రకరకాలుగా వారి యొక్క అనుభవాలు వారు షేర్ చేసుకోవటం లేదంటే మీరే నిద్రలో కొన్ని స్వయంగా అనుభవాలను పొందటం కానీ జరుగుతుంది. మీ భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని సూచనలు మీకు కలలో కానీ లేదంటే ఎవరి ద్వారానైనా కానీ వినిపించటమో కనిపించటమో జరుగుతుంది. ఇక పైన మీరెవ్వరికి దేనికి భయపడరు. ధైర్యం కూడా మీకు పెరిగిపోతుందనే చెప్పుకోవాలి. అది ఏదైనా కానీ చెయ్యాలి అనేటటువంటి తపన మొదట మీలో మొదలవుతుంది. ఇక జీవితంలో ఏదో ఒకటి సాధించాలి అనే బలమైన కోరిక మీలో నిరంతరం రగులుతూనే ఉంటుంది. అయితే ఇది కేవలం కోరికలు కావు, సాక్షాత్తు భగవంతుడు ఇస్తున్నటువంటి ఒక ప్రేరణగా భావించండి. ఈ మార్పులు మీలో కనిపిస్తే మీ దశ తిరగబోతుందని అర్థం. నా కాలం మొదలైంది అని ఇక మీరు ఎంతో సంతోషంతో చాలా గౌరవంతో తిరిగేటటువంటి రోజులుగా భావించండి. మీ ఆర్థిక పరిస్థితుల్లో కూడా ఊహించని మలుపు కనిపిస్తుంది. అలాగే డబ్బు విషయంలో ఒక వింతైనటువంటి సందిగ్ధాన్ని ఎదుర్కొంటూ ఉంటారు. సంపాదన ఉన్న చేతిలో నిలవకపోవటం, ఎంత కష్టపడినా ఫలితం మాత్రం ఎప్పుడూ ఆలస్యంగా రావటం, ఎప్పటి వరకు మిమ్మల్ని వెంటాడుతున్నటువంటి ఒక కర్మచక్రం మాత్రమే. మీ ధనయోగం పూర్తిగా మారబోతుంది. ఇదేదో లాటరీ తగిలినట్లుగా కాకుండా క్రమక్రమంగా ఒక చిన్న అవకాశం, ఒక చిన్న మార్పు అనేది మీ జీవితంలో స్థిరంగా ఉండబోతుంది. చాలా నిలకడగా క్రమంగా పెరుగుతూ వస్తుంది. అదే మీకు నిజమైనటువంటి సంపద అనిపిస్తుంది. మీరు చేసినటువంటి శ్రమకు అసలైనటువంటి విలువ దక్కే సమయమనే చెప్పుకోవాలి. ఈ కాలంలో ఒకటి కంటే ఎక్కువ ఆదాయ మార్గాలు మీకు కనిపిస్తూనే ఉన్నాయి. కేవలం ఒకే జీవితం అంటే ఒకే జీవితం పైన కాకుండా ఒకే వ్యాపారం పైన కాకుండా కొన్ని మార్పులనేవి మీ జీవితంలో కనిపిస్తాయి. మీరు అసలు ఊహించినటువంటి మార్పులనేవి మీకు ధనలాభాలు కలుగుతాయి. అది మొదట్లో కొంచెం తక్కువగా అనిపించినా సరే భవిష్యత్తులో అది ఒక పెద్ద సామ్రాజ్యంగా మీరు మారటం చూస్తారు. ఇక డబ్బు విషయంలో మీ ఆలోచన విధానంలో కూడా తెలియని వింతైనటువంటి మార్పు వస్తుంది. ఇప్పటి వరకు మీ చేతిలో డబ్బుండగా ఖర్చు చేయాలి అని అంటే అది కొనాలి, ఇది కొనాలి, అది చెయ్యాలి, ఇది చెయ్యాలి అని రకరకాల ఆలోచనలతో ఉన్నటువంటి మీరు ఒక్కసారిగా డబ్బు గురించి అలాగే పొదుపు చేయాలి అని మీరు ఆలోచనలు చేస్తారు. ఎవరో వచ్చి చెబితే కాదండి, మీ అంతరాత్మ మీకు ఇచ్చే ఒక సలహాగా మీరు పొదుపు చేయటం కూడా మొదలు పెడతారు. తర్వాత అప్పుల బాధ నుంచి మీకు విముక్తి లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్తగా అప్పులు చేసే అవకాశం మీకు అస్సలు రాదు. పాత బాకీలు కూడా క్రమంగా తీరిపోయే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. అలాగే డబ్బు రావటం కంటే వచ్చిన డబ్బు ఇంట్లో నిలవటం అనేది నిజమైనటువంటి ధనయోగానికి సంకేతం. అయితే ఈ నెలలో మీకు తప్పకుండా ఇది సాధ్యపడుతుందనే చెప్పుకోవాలి. ఉద్యోగం చేస్తున్న వారి విషయానికి వస్తే గత కొన్నేళ్లుగా మీరు ఒకే రకమైన నిరాశతో ఉండి ఉండవచ్చు. నేనెంత కష్టపడినా సరే పై అధికారులు నన్ను గుర్తించటం లేదు, నాకంటే తక్కువగా పనిచేస్తే వారికి మంచి గుర్తింపిస్తున్నారు అని మీరు కుమిలిపోయి ఉండవచ్చు. అయితే పరిస్థితులు కొంచెం మీకు మార్పును కనిపిస్తాయి. మీ పనితనాన్ని ఇప్పుడు మిమ్మల్ని అలాగే మీ శ్రమను మీ పైన అధికారులు గుర్తించటం, ఇంతకాలం మీ మాటను లెక్క చేయని వారి సైతం మీ సలహాల కోసం ఎదురు చూడటం, మీ అభిప్రాయానికి మీరు పనిచేసే చోట విలువ పెరగటం, మీకు ఉద్యోగ మార్పుకు సంబంధించి బలమైనటువంటి ఆలోచనలు కానీ అవకాశాలు కానీ రావటం, ఇవన్నీ కూడా మీ కెరియర్ ని మరొక స్థాయికి తీసుకుని వెళ్ళటానికి ఉపయోగపడతాయి. కాబట్టి మీరు అస్సలు భయపడవద్దు. ఈ మార్పు మీ మేలు కోసం అని మీరు గుర్తు పెట్టుకోండి. కొందరికైతే కొత్త ఉద్యోగ అవకాశాలు తలుపు తట్టవచ్చు. మరికొందరికి ప్రస్తుతం పనిచేస్తున్న చోటే ఉన్నత పదవులు కూడా తప్పకుండా వస్తాయి. తర్వాత మీరు తీసుకునేటటువంటి నిర్ణయం ఉంటుంది, అది మీ భవిష్యత్తుకు పునాదిలా ఉంటుంది. అయితే ఇక్కడ ఒక చిన్న హెచ్చరిక కూడా ఉంది. ఏదైనా అవకాశం రాగానే ఆవేశంతో కానీ లేదంటే తొందరపాటు నిర్ణయాలు మాత్రం అస్సలు తీసుకోవద్దు. ప్రతి ఆఫర్ వెనుక ఒక చిన్న పరీక్ష అనేది తప్పకుండా ఆ భగవంతుడు పెడతాడు. అందుకే మీ అంతరాత్మ చెప్పే మాటను వినండి. ఈ రాశివారు డబ్బు కంటే కూడా నీతి నిజాయితీకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు అని, గౌరవం మీకు ఆటోమేటిక్ గా ఆదాయాన్ని కూడా పెంచడం జరుగుతుంది. అయితే వ్యాపారం చేసే వారి విషయానికి వస్తే గత కొంత కాలంగా మీరు అనుభవిస్తున్నటువంటి మానసిక ఒత్తిడి మాటల్లో అయితే చెప్పలేనిది. అయితే ఇప్పుడు ఒక్కసారిగా కాకపోయినా సరే మెల్లమెల్లగా అయినా పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి. ఇప్పటి వరకు మీ బుర్రలో ఉన్న ధైర్యం సరిపోక మొదలు పెట్టలేకపోయినటువంటి కొన్ని ఐడియాలను ఇప్పుడు కార్యరూపంలోనికి తీసుకొస్తారు. ఈ కాలంలో మీకు కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడవచ్చు.
ఆ పరిచయాలు మీ వ్యాపారాన్ని ఏదో ఒక మార్పుకు తీసుకురావడానికి ఉపయోగపడతాయి. అయితే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, అందరినీ నమ్మవద్దు. సరైనటువంటి వ్యక్తిని అస్సలు వదులుకోవద్దు. అయితే మీరు వేసినటువంటి ప్రతి అడుగు కూడా చాలా బలంగా ఉంటుంది. మీరు ఏదో ఒక రూపాన్ని, అంటే దశావతారంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క రూపాన్ని, మీకు బాగా నచ్చినటువంటి రూపాన్ని, మీ మనసుకు హత్తుకుపోయే విధంగా మీకు ఆటోమేటిక్ గా పదే పదే స్వామివారి యొక్క దర్శన భాగ్యం అనేది మీకు కలలో కానీ, ఎక్కడైనా ప్రయాణం చేస్తున్నటువంటి దగ్గర కానీ, లేదంటే ఎవరి నోట విన్నా కానీ, ఇలా ఏదో ఒక రూపంలో ఆ శ్రీ మహావిష్ణువు ఆయన రూపంలో మీకు తప్పకుండా దర్శన భాగ్యాన్ని ఇస్తాడు. అలాగే ఆయన మిమ్మల్ని ఎప్పుడూ నడిపిస్తూనే ఉంటాడు. కాబట్టి మీరు చేయవలసినటువంటి పని, ఏ రూపమైతే మీ మనసుకు పదే పదే గుర్తుకొస్తూ ఉంటుందో, పదే పదే కనిపిస్తూ ఉంటుందో, ఆ రూపానికి తగిన విధంగా మీరు పూజలు చేయటం, ఆ నామస్మరణ చేయటం లాంటివి చేసుకోండి. మీకు ఒక విషయం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అస్సలు మీరు ఆ విషయాన్ని నమ్మలేరు. మీరు మీ మనసును ఎంత రిలీఫ్ అవుతుందో, బయటికి నవ్వుతూ కనిపిస్తున్నా సరే లోపల మీరు ఎంత బాధపడ్డారో ఆ బాధలకైతే పూర్తి విరామమైతే పలుకుతారు. అలాగే మిమ్మల్ని పట్టి పీడిస్తున్నటువంటి భయాలు, అపమృత్యు దోషాలు, ఇటువంటివి ఏ సమస్యలు ఉన్నా సరే అవి కూడా మాయమైపోయినట్లుగా మీకు అనిపిస్తుంది. ఒక అద్భుతమైనటువంటి ధైర్యం మీకు తెలియకుండానే మీలో పుడుతుంది. అప్పులు తీర్చే కొత్త మార్గాలు కనిపించటం, మీరు అడగకపోయినా సరే ఏదో ఒక చోట నుంచి మీకు తప్పకుండా సహాయమైతే అందటం, ఇటువంటివన్నీ కూడా మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అలాగే రావలసినటువంటి ఏదైనా పాత బాకీలు వసూలవ్వటం, ఇది మీ అనుభవంతో వచ్చినటువంటి ధైర్యం కాదు, సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు ఇస్తున్నటువంటి దైవ బలం. చివరగా మీ కుటుంబ జీవితం ఇప్పటి వరకు మీరింటి కోసం ఎంత చేసినా మీకు రావాల్సిన గుర్తింపు, గౌరవం రావటం లేదు అని మీరు బాధపడి ఉండవచ్చు. అంటే మీ మాటను ఎవరూ వినటం లేదు అని, పరిస్థితులు మీకు అనుకూలంగా లేవని, మీ మాటకు విలువ పెరగటం లేదని మీరు బాధపడి ఉండవచ్చు. ఇదంతా కూడా తారుమారు అవబోతుంది. మిమ్మల్ని ఎవరో ఒకళ్ళు వచ్చి సలహాలు అడగటం, మీరు చెప్పినటువంటి మాటను గౌరవించడం, ఇవన్నీ కూడా ఓపిక పడితే మీ మంచితనమే మిమ్మల్ని గెలిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఓపికతో ఉండండి. ఇంట్లో పెద్దల నుంచి పూర్తి మద్దతు మీకు లభిస్తుందనే చెప్పుకోవాలి. మీ మాట కూడా గౌరవించబడుతుంది. అలాగే బంధాల్లో ఉన్న గందరగోళం, అనవసరమైన గొడవలు కూడా చిన్న చిన్నగా ఒక్కసారిగా కాకపోయినా సరే క్రమక్రమంగా తగ్గిపోతాయి. అలాగే ఇంట్లో మీరు తప్పకుండా విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి. శ్రీ మహావిష్ణువుకు తెల్లటి పుష్పాలతో స్వామిని అర్చించడం లాంటివి చేసుకోండి. మీ స్వభావాన్ని మనస్ఫూర్తిగా అర్థం చేసుకునేవారు మీకు దగ్గరవుతారు. ఈ 4 రోజుల్లో మిమ్మల్ని కేవలం వాడుకోవాలి అనే విధంగా కాకుండా సహజంగా మీ ప్రేమను, అలాగే మీ వాల్యూస్ తెలిసిన వారే మీ మనసుకు బాగా నచ్చిన వారుగా మీకు దగ్గరవటం, అలాగే మీ బంధం అనేది చాలా స్ట్రాంగ్ అవ్వటం, ఇటువంటివన్నీ కూడా మీకు తెలియనటువంటి ఉత్సాహాన్ని ఇస్తాయి. ఇప్పటి వరకు భారంగా గడిపినటువంటి రోజులు ఇక ఈ 4 రోజుల్లో తెలియనటువంటి ఉత్సాహాన్ని, తెలియనటువంటి ఫీలింగ్ ని తీపి జ్ఞాపకాలుగా మార్చుకునే రోజులుగా మీకు గుర్తుంటాయి. ప్రేమ జీవితం కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది. మిమ్మల్ని అర్థం చేసుకునేవారు మీకు దొరికినందుకు మీ నిజాయితీని ఎదుటివారు అసలు బాగా ఒక కాన్ఫిడెంట్ గా అర్థం చేసుకున్నట్లుగా అనిపించటం, మీకు వేరే లెవెల్ గా మీ మనసుకు ఉత్సాహాన్ని అయితే అందిస్తుంది. ఇలా సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా వేటిలో కూడా మీకు పెద్దగా ఒత్తిడి అనేది కనిపించడం లేదు. మీరు ఫేస్ చేసే ప్రతిదీ కూడా చాలా నెమ్మదిగా, పీస్ఫుల్ గా గడిచిపోతుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా మీ మనసులో ఉన్నటువంటి గాయాలను తుడిచిపెట్టడానికి ఈ 4 రోజులు బాగా ఉపయోగపడతాయి. శత్రువుల విషయంలో కూడా మీకున్నటువంటి ఏకైక ఆయుధం మీ మౌనంగానే భావించండి. మీ పని మీరు చేసుకుంటూ ఎదుగుతూ ఉండండి. మిమ్మల్ని విమర్శించేవారు సహజంగా మిమ్మల్ని తొక్కేయాలి అని అనుకుంటారు. వారే అంటే మిమ్మల్ని తొక్కేయాలి అని అనుకునేవారు అంటే వారే తొక్కేయబడతారు. మీ జీవితంలో తెలియకుండా వారికై వారే మీ నుంచి తెలియకుండానే దూరమవుతారు. అరే, వాళ్ళు మా జీవితం నుంచి ఎలా దూరమయ్యారు అని మీకు కూడా తెలియకుండా చాలా వింతగానే అనిపిస్తుంది. ఈ రాశి వారు ఈ 4 రోజుల్లో సాధారణంగా చేసుకోవలసినటువంటి దేవతారాధన, అలాగే చిన్న చిన్న పరిహారాల గురించి తెలుసుకుందాం. మహాలక్ష్మీదేవి ఆరాధన చేసుకోండి. మొదటి రోజున ఓం శ్రీం మహాలక్ష్మీదేవియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించడానికి ప్రయత్నించండి. ఈ రోజున పేద మహిళలకు పసుపు, కుంకుమ, పళ్ళు దానంగా ఇవ్వటం మీకెంతో మంచిది. అలాగే ఇంట్లో దీపారాధన, ఆవు రేతుతో చేసినటువంటి దీపారాధన అమ్మవారి ముందు వెలిగించుకోండి. ఇక రెండవ రోజు శనిదేవుడి ప్రార్థన చేసుకోండి. శనిదేవుడి ముందు నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించడం చాలా మంచిది. అలాగే ఓం శం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని జపించుకోండి. కాకులకు అన్నం పెట్టడం, నల్ల నువ్వుల్ని దానం చేయటం శని శాంతికి
మీకు బాగా ఉపకరిస్తుంది అని నమ్మండి. ఇకపోతే సూర్యనారాయణ స్వామి వారికి తప్పకుండా అర్ఘ్యం ఇవ్వండి. ఉదయం సూర్యోదయ సమయంలో నీటిలో ఎరుపు పుష్పాలు వేసి స్వామికి అర్పించండి. ఆదిత్య హృదయం చదవటం లేదంటే వినటం మీకెంతో మంచిది. ఇకపోతే ఒక సోమవారం రోజున పరమేశ్వరుడి యొక్క అభిషేకం చేసుకోండి. బెల్వ దళాలు స్వామివారికి సమర్పించటం మీకు మనశ్శాంతినిస్తుంది. ఈ విధంగా ఈ రాశి వారు ఈ 4 రోజులు చేయవలసినటువంటి దేవతారాధన, పాటించవలసినటువంటి పరిహారాలు, వీటిని పాటించడం వలన మీకు కొంచెమైనా సరే మీ జీవితంలో మార్పు అనేది తప్పకుండా వస్తుంది. ఇప్పుడు వీడియోని శ్రద్ధగా విన్నారు కదా. ఇది మీ జీవితానికి దగ్గరగా ఉన్నట్లయితే ఓం నమః శివాయ అనే మంత్రాన్ని ఒక్కసారి కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.